విఎస్ సి లాంగ్వేజ్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్ లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ వచ్చి స్కాన్ఎఫ్. మనం ఆల్రెడీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నామండి. ప్రింట్ఎఫ్ అనేది స్టాండర్డ్ అవుట్పుట్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే ఇది ప్రోగ్రామ్ విండో అండి, ఇది వచ్చి అవుట్పుట్ విండో అండి. ప్రోగ్రామ్ ఎలా రాసామండి, మీరు ఏ వాల్యూని అయితే ప్రింట్ చేయాలనుకున్నారో ముందుగానే వేరియబుల్లో డిక్లేర్ చేశారండి. దాని తర్వాత ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఈ విధంగా రాస్తే డైరెక్ట్ గా అవుట్పుట్ లో మీరు ఎంతైతే స్టోర్ చేశారో ఆ వాల్యూ అనేది డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. కానీ స్కాన్ఎఫ్ అనేది ఏందండి, స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్. మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే అవుట్పుట్ స్క్రీన్ మీద మనం కీబోర్డ్ లో డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసేది స్కాన్ఎఫ్ అండి. అంటే అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి యూజ్ చేసేది ప్రింట్ఎఫ్. అవుట్పుట్ స్క్రీన్ మీద మనం కీబోర్డ్ ద్వారా డేటాని ఎంటర్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసేది స్కాన్ఎఫ్. ప్రింట్ఎఫ్ టు ప్రింట్ ద వాల్యూస్, ఎలాంటి వాల్యూస్ అయినా కావచ్చు, ఇంటిజర్ వాల్యూస్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూస్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, డైరెక్ట్ గా అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడానికి. స్కాన్ఎఫ్ టు రీడ్ ద వాల్యూస్, ఇంటిజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్, క్యారెక్టర్స్, ఎనీ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటండి, స్కాన్ఎఫ్. మరి ఈ స్కాన్ఎఫ్ ని సి లాంగ్వేజ్ లో ఎలా యూజ్ చేయాలి, దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రోగ్రామ్ ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. విఎస్ సి లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రీవియస్ క్లాసెస్ లింక్స్, అలానే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, చూసి ప్రాక్టీస్ చేయండి. చూడండి, వేర్స్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం వాల్యూస్ ని ఎలా ప్రింట్ చేసామండి. ఇది ప్రోగ్రామ్ విండో, ఇది అవుట్పుట్ విండో. ప్రోగ్రామ్ విండోలో సింగిల్ వాల్యూ అన్నప్పుడు సింగిల్ వేరియబుల్ ని ముందు డిక్లరేషన్ చేసి స్టేట్మెంట్ ఎలా రాసామండి, డైరెక్ట్ గా ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాల్యూతో పాటు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సింటాక్స్ లో యూజ్ చేశారండి. వేరియబుల్ ని డిక్లరేషన్ చేసిన తర్వాత ఫార్మేట్ స్పెసిఫైర్ లోనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసి డైరెక్ట్ గా ఏ వాల్యూ ఈస్ 10 అని ఈ విధంగా కూడా ప్రింట్ చేశారు. ప్రోగ్రామ్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అలానే మల్టిపుల్ వాల్యూస్ ని కూడా ముందుగానే మనం డిక్లేర్ చేసి ప్రింట్ స్టేట్మెంట్స్ ఎలా అయితే రాసామో డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ విండోలో ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటండి, స్కాన్ఎఫ్. దీని సింటాక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, స్కాన్ఎఫ్ డబుల్ కొటేషన్ లో ఫార్మేట్ స్పెసిఫైర్స్ ఇవ్వండి, కామా వేరియబుల్ నేమ్ ముందు అండ్ సింబల్ ఇవ్వండి, యాంపర్సెంట్ సింబల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయాలండి, ముందు వేరియబుల్ ని డిక్లరేషన్ చేయాలి కదండి. ఇంటూ ఏ, ఓన్లీ వేరియబుల్ నేమ్ మాత్రమే తీసుకోవాలండి. మీరు రన్ టైమ్ లో వాల్యూని స్టోర్ చేస్తామండి, కాబట్టి ఓన్లీ వేరియబుల్ మాత్రమే తీసుకోండి. ఎప్పుడైతే వేరియబుల్ ని డిక్లరేషన్ చేసామో ఏ అనే నేమ్ తో ఒక మెమరీ లొకేషన్ అయితే క్రియేట్ అవుతుందండి. దానికంటూ ఒక అడ్రస్ అనేది ఉంటుందండి. ఏ అనేది వేరియబుల్ నేమ్, 1101 అనేది అడ్రస్ లొకేషన్ నేమ్. స్టేట్మెంట్ ఎలా రాస్తామండి, స్కాన్ఎఫ్ రీడ్ చేసేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మేట్ స్పెసిఫైర్ ఏందండి, డబుల్ కొటేషన్ లో %d, కామా డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ ఇలా రాయకూడదండి. ఇలా రాస్తే ఎగ్జాక్ట్ గా వాల్యూ స్టోర్ అవుదండి. మీకు ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లో, ఆ అడ్రస్ లొకేషన్ లో స్టోర్ అవ్వాలంటే వేరియబుల్ నేమ్ ముందు యాంపర్సెంటేజ్ సింబల్ అనేది ఇవ్వాలండి. అడ్రస్ ఆఫ్ ఏ ఇలా ఎప్పుడైతే రాశారో ఎగ్జాక్ట్ గా ఆ అడ్రస్ లొకేషన్ లో మీరు కీబోర్డ్ తో ఎంటర్ చేసిన వాల్యూ అనేది డైరెక్ట్ గా ఆ లొకేషన్ లో స్టోర్ అవుతుందండి. అంటే ఆ వాల్యూని, మీరు ఎంటర్ చేసిన వాల్యూ అనేది రీడ్ అవుతుందండి. అలా ఒక ఇంటీజర్ వాల్యూ అయితే ఈ విధంగా రాస్తామండి. అదే ఒక ఫ్లోట్ వాల్యూని రీడ్ చేయాలంటే డేటా టైప్ ఫ్లోట్, వేరియబుల్ నేమ్ వచ్చి ఎక్స్, స్కాన్ఎఫ్ ఫ్లోట్ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %f, కామా వేరియబుల్ నేమ్ ఏందండి ఎక్స్, అడ్రస్ ఆఫ్ ఎక్స్ ఇలా రాయాలండి. అంతేగాని అండ్ కాదండి, అడ్రస్ ఆఫ్ ఎక్స్, అడ్రస్ ఆఫ్ ఏ ఇలా రాస్తాం. అలానే టూ ఇంటీజర్ వాల్యూస్ అండి, అప్పుడు టూ వేరియబుల్స్ ని ముందుగానే డిక్లరేషన్ చేయండి. ఫస్ట్ వేరియబుల్ ఏ, దాని తర్వాత వేరియబుల్ బి ఇలా తీసుకున్నారండి. స్టేట్మెంట్ ఎలా రాస్తాం, స్కాన్ఎఫ్ ఫార్మేట్ స్పెసిఫైర్ డబుల్ కొటేషన్ లో %d టూ ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి, కామా అక్కడ వేరియబుల్ నేమ్స్ ఎలా అయితే ఆర్డర్ లో మీరు డిక్లరేషన్ చేశారు సేమ్ యాస్టీజ్ గా ఇక్కడ కూడా అలా ఇవ్వండి. అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. అప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ అనే వేరియబుల్ లో ఆ అడ్రస్ లొకేషన్ లో మనకి ఇక్కడ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది, ఫస్ట్ ఫార్మేట్ స్పెసిఫైర్. అలానే అడ్రస్ ఆఫ్ బి సెకండ్ ఫార్మేట్ స్పెసిఫైర్ లో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది రీడ్ అవుతాయి. ఆర్డర్ అనేది కరెక్ట్ గా ఇవ్వండి. అలానే టూ ఫ్లోట్ వాల్యూస్ ని రీడ్ చేయాలి. ఫ్లోట్ వేరియబుల్ నేమ్స్ వచ్చి ఎక్స్ కామా వై. స్కాన్ఎఫ్ ఫ్లోట్ కాబట్టి ఫార్మేట్ స్పెసిఫైర్ ఏంటండి, డబుల్ కొటేషన్ లో %f వేరియబుల్ నేమ్స్ ఎక్స్ కామా వై ఉన్నాం కాబట్టి కామా అడ్రస్ ఆఫ్ ఎక్స్ కామా అడ్రస్ ఆఫ్ వై ఈ విధంగా రాయాలండి. అలానే ఒక ఇంటీజర్ వాల్యూని ఒక ఫ్లోట్ వాల్యూని రీడ్ చేయాలి అన్నప్పుడు టూ డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి ఇంటూ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాడు. అలానే ఫ్లోట్
ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడ ఇంటీజర్ వాల్యూకి వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నానండి? ఏ. ఫ్లోట్ అనే డేటా టైప్ కి ఎక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు స్టేట్మెంట్ రాసేటప్పుడు కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో రాయండి. స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ముందు ఏది రాస్తారండి? %d ఇంటీజర్ రాశానండి. దాని తర్వాత ఫ్లోట్ %f ఇలా రాశానండి. దాని ప్రకారంగా వేరియబుల్ నేమ్స్ రాయాలండి. ఇంటీజర్ కి వేరియబుల్ నేమ్ ఏ ఉంది కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏ. దాని తర్వాత ఫ్లోట్ కి ఎక్స్ ఉంది కాబట్టి అడ్రస్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఈ విధంగా ఆర్డర్ లో మనకి వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయండి. అలా కాకుండా వేరియబుల్ నేమ్స్ అనేది ఇలా రాశారండి. ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఆర్డర్ ఏమో ఫస్ట్ ఇంటూ దాని తర్వాత ఫ్లోట్ రాశారు. అక్కడ వేరియబుల్ నేమ్స్ ఏమో ఫస్ట్ ఫ్లోట్ రాశారు. ఇలా రాస్తే ఏం జరిగిందండి? మిస్ మ్యాచ్ అయిపోయింది కదండి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది. వాల్యూస్ అనేది కరెక్ట్ గా రావు, అవుట్పుట్ కరెక్ట్ గా రాదు. కాబట్టి ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఎలా అయితే రాశారో దాని ప్రకారంగా వేరియబుల్ నేమ్స్ కూడా ఒక ఆర్డర్ లో రాయడం నేర్చుకోండి. ఓకేనా? అలానే స్కాన్ఎఫ్ లో కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు సింటాక్స్ లో ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేశారు కదండి. ఇందులో మీరు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో యూజ్ చేసినట్టు ఫార్మాట్ స్పెసిఫైర్ లో ఎక్స్ట్రా సింబల్స్ యాడ్ చేయడం, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం, ఎస్కేప్ సీక్వెన్సెస్ యాడ్ చేయడం ఇలా ఇవ్వకూడదండి. అసలు ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అసలు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఓన్లీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో మాత్రమే, అంటే మన వాల్యూస్ తో పాటు ఆ వాల్యూస్ మనకు కావాల్సిన ఫార్మాట్ లో ప్రింట్ చేయడం కోసం ఇలా ఇన్ఫర్మేషన్, ఎస్కేప్ సీక్వెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం. కానీ స్కాన్ఎఫ్ లో డబుల్ కొటేషన్ లో ఓన్లీ ఫార్మాట్ స్పెసిఫైర్స్ మాత్రమే ఉండాలండి. ఓకేనా? మీకు ఓన్లీ వన్ వాల్యూ రీడ్ అవ్వాలంటే ఈ సింటాక్స్ ఫాలో అవ్వాలి. మల్టిపుల్ వాల్యూస్ రీడ్ చేయాలనుకుంటే ఈ విధంగా రాయండి. ఇప్పుడు మనం ఒక ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయాలంటే ప్రోగ్రామింగ్ ఎలా రాయాలో క్లియర్ గా నేర్చుకోండి. ఇప్పుడు అవుట్పుట్ కూడా స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుందో క్లియర్ గా గమనించండి. ఫస్ట్ లింక్ సెక్షన్, దాని తర్వాత మెయిన్ సెక్షన్, ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఓకే, ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూ కాబట్టి డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఏ అని తీసుకున్నానండి. ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి. CLR ముందు ఒక ఇన్ఫర్మేషన్ అడగాలండి. ఏదైనా ఒక వాల్యూని ఎంటర్ చేయమని అడగాలండి. సో ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేయండి. డబుల్ కొటేషన్ లో ఎంటర్ ఏ వాల్యూ. ఎప్పుడైతే ఇలా రాశారో మీకు డైరెక్ట్ గా ఎంటర్ ఏ వాల్యూ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అడిగింది. ఎండింగ్ లో కర్సర్ వెయిట్ చేస్తూ ఉండిద్ది. అక్కడ మన కీబోర్డ్ తో ఎంటర్ చేస్తే వాల్యూ తీసుకోవాలండి. అప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏందండి? స్కాన్ఎఫ్. ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ %d కామా వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామండి? ఏ. ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ లో రీడ్ అవ్వాలి కాబట్టి అడ్రస్ ఆఫ్ ఏ ఈ విధంగా రాయండి. ఎప్పుడైతే ఇలా ఇచ్చామో మీరు కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసిన వాల్యూ, నేను 10 అని ఎంటర్ చేశానండి, డైరెక్ట్ గా తీసేసుకోండి. అంటే రీడ్ అయిపోతుంది. ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోతుంది. అంటే మనం ఇచ్చిన వాల్యూ ఎగ్జాక్ట్ గా ఏ అనే వేరియబుల్ లో స్టోర్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఏ అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తామండి. దానికోసం అగైన్ మళ్ళీ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడతాం. ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ %d వేరియబుల్ నేమ్ ఈ విధంగా రాస్తాం. వీటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రాసామో డైరెక్ట్ గా ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ 10. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ లో వాల్యూ రీడ్ అయితేనే ఎంటర్ చేసిన వాల్యూ మళ్ళీ ప్రింట్ అవ్వాలండి. ఈ విధంగా ప్రోగ్రామ్ రాయండి. ఇంకా ఫైనల్ గా గెట్ ch క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు డైరెక్ట్ గా సి సాఫ్ట్వేర్ లో చేద్దాం. చూడండి, లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్ మొత్తం రాసేసానండి. ముందు వేరియబుల్ ని డిక్లరేషన్ చేస్తున్నానండి. ఇంటూ ఏ వాల్యూని ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా మనం అవుట్పుట్ విండోలో రన్ టైమ్ లో ఇస్తాం. ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి. CLR ప్రింట్ఎఫ్ ఎంటర్ ఇంటీజర్ వాల్యూ అని రాద్దామండి. ఎంటర్ ఇంటీజర్ వాల్యూ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. క్లోజ్ సెమికాలన్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా రన్ టైమ్ లో వాల్యూని ఎంటర్ చేయాలనుకుంటున్నాం. దానికి యూజ్ చేసే ఫంక్షన్ ఏంటండి? స్కాన్ఎఫ్. ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే ఇంటీజర్ వాల్యూ కాబట్టి %d. అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ ఏంటండి? ఏ. ఈ విధంగా ఇవ్వండి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది రీడ్ అవుతుందండి. ఆ వాల్యూ అనేది మళ్ళీ అగైన్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ఎఫ్ ఫంక్షన్. ప్రింట్ఎఫ్ ఇంటీజర్ వాల్యూ ఈస్ %d డబుల్ కొటేషన్ ఏం చేయండి కామా ఏ క్లోజ్ సెమికోలన్ గెట్ ch క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. Alt F9. ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. Ctrl F9. ఇదిగోండి ఎంటర్ ఇంటీజర్ వాల్యూ. ఫస్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రింట్ అయింది. ఇప్పుడు మీరు కీబోర్డ్ లో ఏదైనా ఒక వాల్యూ ఇవ్వండి. 25 ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్ గా ఇదిగోండి ఇంటీజర్ వాల్యూ ఈజ్ 25. కరెక్ట్ గా మనం ఇచ్చిన వాల్యూ రీడ్ అయిందా లేదా? ఆ వాల్యూ అనేది డైరెక్ట్ గా మనకి మళ్ళీ ప్రింట్ అయింది. అలా అగైన్ మళ్ళీ ఎంటర్ కొట్టండి. మళ్ళీ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. Ctrl F9. 255 ఎంటర్. అదిగోండి ఇంటీజర్ వాల్యూ ఈజ్ 255. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలంటే నేను పొరపాటున డెసిమల్ వాల్యూ ఇస్తున్నాను. ఫ్లోట్ వాల్యూ 25.75 ఇలా ఇచ్చానండి. కానీ ఏ వాల్యూ ప్రింట్ అయిందండి? ఓన్లీ 25 మాత్రమే ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చిన వాల్యూ, రీడ్ చేసిన వాల్యూ ఇంటీజర్ వాల్యూ మాత్రమేనండి. ఓకేనా?
లేదు ఫ్లోట్ వాల్యూ రీడ్ చేయాలి అనుకుంటున్నానండి. అప్పుడు మీరు డేటా టైప్ ఇక్కడ ఏమి యూజ్ చేస్తారండి ఇంటి బదులు ఫ్లోట్. వేరియబుల్ నేమ్ వచ్చి ఏనే తీసుకున్నానండి. ఎంటర్ ఫ్లోట్ వాల్యూ ఏదైనా కావచ్చు. అండ్ ఇక్కడ స్కాన్ఎఫ్ లో ఫార్మాట్ స్పెసిఫైర్ %f అండ్ ఇక్కడ అగైన్ మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఫ్లోట్ వాల్యూ ఈస్ %d కాదండి %f. ప్రతి చోట మనం చేంజ్ చేయాలి. వేరియబుల్ నేమ్ అదేనండి. డైరెక్ట్ గా రన్ చేయండి. కంట్రోల్ F9 23.50. ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో ఇదిగోండి డైరెక్ట్ గా మనకి వాల్యూ ప్రింట్ అయిందా లేదా. అండ్ మనకి డిఫాల్ట్ గా డెసిమల్ వాల్యూస్ ఎన్ని వస్తాయని చెప్పాను. 6 వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా 6 డెసిమల్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతాయి. లేదండి నాకు 2 డెసిమల్ వాల్యూసే ప్రింట్ అవ్వాలనుకుంటే మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పానండి. ఇక్కడ %f తర్వాత పాయింట్ తర్వాత ఎన్నైతే డెసిమల్ వాల్యూస్ రావాలో ఆ నెంబర్ అనేది ఇవ్వండి. రన్ చేయండి. కంట్రోల్ F9 15.45 ఎంటర్. ఇదిగోండి ఫ్లోట్ వాల్యూ ఇస్ 15.45. ఎగ్జాక్ట్ గా ప్రింట్ అయిందా లేదా. అలానే 2 ఇంటీజర్ వాల్యూస్ ని రీడ్ చేయాలండి. అప్పుడు 2 వేరియబుల్స్ తీసుకోవాలి కదండి. ఇంటూ a, b ప్రీవియస్ అవుట్పుట్ ని క్లియర్ చేయండి. CLR printf డబుల్ కొటేషన్ లో ఏ వాల్యూ ఈస్ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. క్లోజ్ సెమికోలన్. అండ్ ఆ వాల్యూ రీడ్ అవ్వాలి కదండి. స్కాన్ఎఫ్ డబుల్ కొటేషన్ లో %d డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. కామా అడ్రస్ ఆఫ్ ఏ క్లోజ్ సెమికోలన్. 2 వాల్యూస్ సపరేట్ గా అడగాలండి. అందుకోసం ఈ విధంగా స్టేట్మెంట్ రాశాను. అండ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కాపీ చేస్తున్నానండి. కంట్రోల్ ఇన్సర్ట్ షిఫ్ట్ ఇన్సర్ట్ printf ఏ వాల్యూ అయిపోయింది కదండి. బి వాల్యూ ఈస్ అండ్ స్కాన్ఎఫ్ లో %d అండ్ ఇక్కడ అడ్రస్ ఆఫ్ బి ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు 2 వాల్యూస్ అగైన్ ప్రింట్ అవ్వాలి. printf ఏ వాల్యూ ఈస్ %d ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవ్వాలి కాబట్టి స్లాష్ అని యూజ్ చేయండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. కామా వేరియబుల్ నేమ్. అండ్ ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కాపీ చేయండి. కంట్రోల్ ఇన్సర్ట్ అండ్ షిఫ్ట్ ఇన్సర్ట్. ఇక్కడ బి వాల్యూ ఈస్ %d వేరియబుల్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాను. బి గెట్ ch క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9 ఎలాంటి ఎర్రర్స్ లేవండి. రన్ చేయండి. కంట్రోల్ F9 ఫస్ట్ ఏ వాల్యూ 20 ఎంటర్. మళ్ళీ బి వాల్యూ అడుగుతుంది 30 ఎంటర్. ఇదిగోండి ఏ వాల్యూ ఈజ్ 20 బి వాల్యూ ఈజ్ 30. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఒకేలాగా ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఎలా రాయాలి మనం. ఎంటర్ ఏ వాల్యూ ఎంటర్ బి వాల్యూ ఇలా రాశానండి. ప్రోగ్రామ్ ని రన్ చేయండి. కంట్రోల్ F9 ఎంటర్ ఏ వాల్యూ 10 ఎంటర్ బి వాల్యూ 50. ఏ వాల్యూ ఇస్ 10 బి వాల్యూ ఇస్ 50. ఈ విధంగా కరెక్ట్ గా 2 వాల్యూస్ రీడ్ అయినాయండి. ఇప్పుడు 2 వాల్యూస్ రీడ్ అవ్వడం కాదండి. ఆ 2 వాల్యూస్ రీడ్ చేసిన తర్వాత ఆ 2 వాల్యూస్ సమ్ జరిగి ఆ రిజల్ట్ అనేది రావాలండి. అప్పుడు మన స్టేట్మెంట్ ఎలా రాస్తాం. మీకు ప్రీవియస్ గా చెప్పాను కదండి. 2 వాల్యూస్ ప్రింట్ అయిన తర్వాత దాని కింద ఎక్స్ట్రాగా ఇంకో printf ఫంక్షన్ వాడుతున్నాను. printf డబుల్ కొటేషన్ లో సమ్ ఈస్ %d డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. కామా ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎలా ఇస్తున్నాను. a ప్లస్ b ఇలా డైరెక్ట్ గా రాశానండి. ఆల్రెడీ ఏబి వేరియబుల్స్ లో సమ్ వాల్యూస్ అనేది రీడ్ అవుతాయి కదండి. ఆ వాల్యూస్ అనేది ఎడిషన్ జరిగి ఆ రిజల్ట్ అనేది డైరెక్ట్ గా మనకి డిస్ప్లే అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ ని రన్ చేయండి. కంట్రోల్ F9 ఏ వాల్యూ 5 ఎంటర్ బి వాల్యూ 10 ఎంటర్. ఇదిగోండి ఏ వాల్యూ ఇస్ 5 బి వాల్యూ ఇస్ 10 సమ్ ఈస్ 15. ఇలా మీరు ప్రోగ్రామ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చండి. అలానే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ ఎలా రాయాలో మీరే చేయండి. విఎస్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.